చాలా ఊర్లు వెళ్ళాను కానీ గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లో పుట్టాను నేను. పొన్నూరు మన రేపల్లె గత ఎన్నికలకు కూడా రాలేకపోయాను. ఈసారి అదృష్టం నాకు లభించింది. మేబీ రేపల్లెకి రాలేదని అనుకుంటా, నాకు అవకాశం ఇవ్వలేకపోయింది పోయినసారి. ఇక్కడ రేపల్లెలో ఎంత అద్భుతమైన ప్రేమ, స్వాగతం, గుండెల్లో పెట్టుకొని ఆదరించే అన్నదమ్ములు, దీవించే ఆడపడుచులు, రెండు చేతులతోటి నువ్వు బాగుండాలని ఆశీర్వదించే పెద్దలు, ఇంతమంది ప్రేమని నోచుకున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను గత దశాబ్ద కాలంగా ఎన్ని ఒడిదుడుకులు తట్టుకున్నా ఒక పార్టీని నడపగలుగుతున్నానంటే సమరానికి సిద్ధమైన వీరులు, యుద్ధానికి జంకని యోధులు, జన సైనికులు. అంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మనకి టీడీపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు వచ్చి మద్దతు తెలపగలిగానంటే నాకు అండగా ఉన్న జన సైనికులు లేకపోతే నేను ఎంత ధైర్యం ఉన్నా కానీ ఒక్కడనే. మీరు రోడ్ల మీదకి రాకపోతే, మీ ధైర్యాన్ని చూపించకపోతే నిజంగా ఏమి చేయలేం. అలాగే వీర మహిళలకు కూడా ప్రత్యేకించి నా ధన్యవాదాలు. అంటే ఎన్నో సందర్భాల్లో నిజంగా యువత రోడ్ల మీదకి వస్తే 151 ఎమ్మెల్యేలుండి 30 మంది ఎంపీలుండి గుండాగర్దీ చేసే ప్రభుత్వం, అరాచకం చేసే ప్రభుత్వం, దాడులు దోపిడీలు చేసే ప్రభుత్వం, పేకాటలు నడిపే ప్రభుత్వం, యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వని ప్రభుత్వం, కనీసం సాగునీటి అవసరాలు తీర్చని ప్రభుత్వం, ఇవన్నిటిని తట్టుకొని నిలబడగలిగాను. నేను తెలుగుదేశం పార్టీకి అండగా ఉండగలిగానంటే మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మా జన సైనికులకి, కథం తొక్కే వీర మహిళలకి, మీ అందరికీ 2 చేతులెత్తి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఒకసారి నిజంగా ప్రభావం అయ్యే యువత ముందుకొస్తే ఎలాంటి అరాచకాలైనా మనకి అడ్డుకోవచ్చు అనేది మీరే నిదర్శనం. సో మీ అందరికీ ఎందుకు నేను చాలాసార్లు ఇంటర్వ్యూస్లో ఈ మధ్యన మాట్లాడుతూ ఉన్నాను. అందరూ అడుగుతున్నారు, రాజీవ్ సర్దేశాయ్ దగ్గర నుంచి ఈ నేషనల్ ఛానల్స్ అంతా అడుగుతున్నారు, మీరు ఎందుకు ఓడిపోయినా బలంగా ఉన్నారు, ఎందుకు నిలబడ్డారు అంటే, నేను చాలా మా నాన్న ఇక్కడ మంగళగిరిలో దగ్గర నుంచి పొన్నూరు, బాపట్ల ఇలాంటి ప్రాంతాల్లో ఒక కానిస్టేబుల్గా పనిచేసిన వ్యక్తి. సో నాకు సగటు మనిషి మీద ఉన్న కష్టాలు తెలుసు. నాకు అన్నిటికంటే కూడా మన కాళ్ళ మీద మనం నిలబడగటానికి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, ఆత్మగౌరవం కోసం తపన పడుతూ ఉంటాం. మనకు ఎవరికి ఇంకొక డబ్బు అవసరం లేదు. కానీ మనం మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉంటే ఎదురు తిరగాలనిపిస్తుంది, రకరకాలుగా పోరాటాలు చేయాలనిపిస్తుంది. సో సగటు మనిషి కోపం, ఆవేదనని అర్థం చేసుకున్నవాడిని. అందుకనే దశాబ్దం ఏమాత్రం ఎన్ని ఓటములు దెబ్బలు తిన్నా నేను ఒకటే అనుకున్నా, ఒక విగ్రహాన్ని చెక్కేటప్పుడు ప్రతి దెబ్బ ఒక అనవసరమైన ముక్కను తీసి ఒక అందమైన శిలాకృతి ఎలా వస్తుందో, జనసేన తీసుకున్న ప్రతి ఓటమి దెబ్బ అనవసరమైన ముక్కని తీసేసి ఒక అందమైన, ఒక పోరాటంతో కత్తి పట్టుకున్న ఒక జన సైనికుడు, కత్తి పట్టుకున్న ఒక వీర మహిళ లాంటి ఒక అందమైన ఆకృతి కనిపించింది. సో ఈ రోజున జనసేన ఎంత బలపడింది అంటే 5 కోట్ల మందికి ధైర్యానికి, రాష్ట్రానికి ధైర్యం నూరిపోతుంది. అలాంటి జన సైనికులు, జనసేన పార్టీ మద్దతుదారులకి, జన సైనికులకి, మీ అందరికీ ఎన్ని కృతజ్ఞతలు, ఎన్ని చేతులెత్తి నమస్కారాలు చెప్పినా నా కృతజ్ఞత తీరట్లా. విద్య ఏ రాష్ట్రానికైనా ఏం కావాలి, ఏ నేలకైనా ఏదైనా ఏం కావాలి, విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. విద్య ఉంది, మనకి
7,300 పైచిలకు ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు. 60,000 పైగా చిన్నపిల్లలు 5 ఏళ్ల వయసు నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలు చనిపోయారు. ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి. అలాగే మెగా ఏదైనా చదువులు చెప్దామంటే కూర్చొని ఫీజు రీయింబర్స్మెంట్లు ఇవ్వలేదు. ఇలా ఏది తీసుకున్న విద్యకి చాలా అన్యాయం చేసింది. అందుకనే మనకి కూటమి ప్రభుత్వం రాగానే విద్యకి పెద్దపీట వేస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్లు కానీ ఉచిత విద్యలు కానీ ప్రతి విద్యార్థికి మనకి దాదాపు 15,000 రూపాయలు ఎంతమంది బిడ్డలున్నా ఆ బిడ్డలకి అందించేలాగా మనం ఒక మేనిఫెస్టోలో పొందుపరిచాం. మీకు నిలబడతాం. అలాగే ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే క్లోజ్ చేశారో, ఏవైతే విచిత్రంగా కలిపేశారో స్కూల్స్ని, ఎస్సీ బీసీ స్కూల్స్ వారికి ఎక్కువ ఉపయోగపడే స్కూల్స్ని మూసేశారు. వాటిని తిరిగి తెరిపించే బాధ్యత, మళ్ళీ దానికి కూర్చొని మళ్ళీ ఆలోచించే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది. ఉపాధి మెగా డిఎస్సి నోటిఫికేషన్లు ఈ రోజు దాకా విడుదల చేయలేం. 18,000కు పైగా పోస్టులు ఉన్నాయి. ఒక ఉద్యోగం ఇవ్వాల, ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వాల. మలమలమలాడుతూ ఉన్నారు. చదువులు అయిపోయినాయి. నిజంగా కనుక మీరు ఆలోచించి కనుక ఆ రోజున నమ్మకుండా కనుక ఓటు మనకి ఆ రోజున వైసీపీకి వేయకుండా కానీ ఉండే పరిస్థితి ఇంకోలా ఉండేది. కానీ ఒకందుకు మంచిదే అయింది. ఒకసారి ఒక్క ఛాన్స్ తండ్రి లేని బిడ్డనని చెప్పి వచ్చిన వ్యక్తి ఎంత ద్రోహం చేయగలడో రాష్ట్రానికి మీకు అర్థమైంది. అలాగే ఉపాధి, వైద్యం రాగానే కూటమి ప్రభుత్వం ఒకటని నేను చంద్రబాబు గారు మాట్లాడుకున్నప్పుడు ఒకటే చెప్పుకున్నాం. ఉపాధికి రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ప్రతి సంవత్సరం కనీసం 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. 4 లక్షల మంది యువతకి సంవత్సరానికి 4 లక్షల మంది చొప్పున యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పి బాధ్యత తీసుకున్నాం. ఉపాధి అవకాశాలు లభించాలంటే పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి. దానికి బలమైన స్థిరమైన రాజకీయ వాతావరణం ఉంటే తప్ప మనకి పెట్టుబడులు రావు. మీరే చెప్పండి, ఇక్కడ మనం రోజు కొట్టుకుంటా ఉంటే ఇక్కడ బిజినెస్లు ఎవరు చేస్తారు? ఎవరు షాపులకు వస్తారు? ఆ గోల్డ్ మెడల్ షాపే ఉంది, అక్కడ ఎలక్ట్రానిక్ షాపే ఉంది, అక్కడ ఎవరు వస్తారు బయటికి మనం రోజు కొట్టుకుంటా ఉంటే? అందుకని పొలిటికల్ స్టెబిలిటీ, రాజకీయ స్థిరత్వం చాలా చాలా అవసరం. అందుకే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి స్ఫూర్తితోటి ఎమర్జెన్సీ కోసం ఆయన ఎలా అయితే పోరాటం చేశారో అన్ని పార్టీలు కలిసి రావాలి, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఇప్పటం గ్రామంలో 2021 మార్చి 14న చెప్తే ఆ మాటకి పర్యవసానం, ఆ మాటకి జవాబే ఈ రోజున మీ ముందుకు వచ్చి అందరం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన అన్ని కలిపి వచ్చినాయి. ఆ రోజు అందరూ అడిగారు ఎలా సాధ్యపడుతుందని. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ నేల మీద పిచ్చి మమకారం ప్రజల మీద కాపాడుకోవాలి అని ఒక ఆకాంక్ష ఉంటే అన్ని జరుగుతాయి. మనం జరిపించాం. అలాగే సాగునీరు, మనకి సాగునీరు ఇందాక వస్తూ ఉంటే దారిలో కాలువల్లో అసలు మొత్తం నానా చెత్తారం పడిపోయింది. నానా చెత్తా చెదారం, పూడికలు తీయలేదు, నా కంటికి కనిపిస్తూ ఉంది. అలాగే మనకి రేపల నియోజకవర్గ పరిధిలో 1,50,000 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా 3 ఏళ్లుగా కాలువలకు మరమ్మతులు లేవు, పూడికలు లేవు అని చూస్తూ ఉంటే నా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. గుర్రపు డెక్కుంది, నానా చెత్త, ప్లాస్టిక్, చెత్త చెదారం అన్నీ పడిపోయి ఉన్నాయి. ఇంతమంది ఇరిగేషన్ శాఖ ఉంది, పూడికలు కూడా తీయలేకపోయారు. ప్రాజెక్టులు పక్కన పెట్టండి, పోలవరం పక్కన పెట్టండి, పట్టిసీమ ప్రాజెక్టులు పక్కన పెట్టండి, పూడికలు కూడా తీయని ప్రభుత్వం ఇది. మరి ఎక్కడి నుంచి పెట్టి మనకి వరి దిగుబడి తగ్గదా? తెలంగాణకి ఒకవైపు వరి దిగుబడి పెరిగిపోతా ఉంటే మనకి దాదాపు ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల పైగా వరి దిగుబడి తగ్గిపోయింది. కనీసం పూడికలు కూడా తీయలేని ప్రభుత్వం. పేకాటలు క్లబ్లు నడపడానికైనా హుషారు ఉంది, కానీ కనీసం మన కాలువల్లో పూడికలు తీయలేరు. రైతు కన్నీరు ఎవరు తుడుస్తారు? రైతు బాధని మొన్న ఒక కవితా రూపంలో చెప్పాను, శేషేంద్ర గారిది. భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు, డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు, నా బతుకొక సున్నా కానీ నడుస్తున్నాను. ఎంత బాధాకరం. 3,000 మంది కౌలు రైతులు చనిపోయారు. 3,000 కౌలు రైతులు చనిపోతే నాకు బాధ కలిగి ఏ విధంగా సహాయం చేయాలంటే ఒక పేపర్ స్టేట్మెంట్, పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు. నా వంతు నేను ఏదైనా చేయగలనా అని చెప్పి పార్టీ తరపు నుంచి, నా తరపు నుంచి ఒక్కొక్క రైతుకి 1,00,000 రూపాయలు చొప్పున అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళాం మేము. నిజంగా ఒక ఎకరం రైతు నాకు రైతాంగం చెప్తా ఉన్నారు, అన్నీ బాగుంటే అజెండా దించండి, అన్నీ బాగుంటే ఒక్కొక్క రైతుకి 25,000 నష్టం,
కౌలు రైతుకైతే 35 నుంచి 45 వేలు నష్టం. ఎప్పుడు గిట్టుబాటు ధర వస్తుంది, ఎప్పుడు లాభసాటి ధర వస్తుంది, ఎప్పుడు ధరల స్థిరీకరణ నిధి నుంచి అండగా నిలబడతా ఉంటే పొలిటికల్ స్టెబిలిటీ కావాలి. అందరం కలిసికట్టుగా ఉండాలి. ఇదేదో జనసేనకో తెలుగుదేశంకో చంద్రబాబు నాయుడు గారికో లేదంటే భారతీయ జనతా పార్టీకో నాకో కాదు. ఇది రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు కావాలి అంటే అనగానే సత్యప్రసాద్ గారు లాంటి వాళ్ళు కలుపుకెళ్ళాలి, అలాగే మన చంద్రశేఖర్ గారిని కలుపుకెళ్ళాలి. వీళ్ళందరికీ ఎందుకు నేను ఒకటే అనుకున్నా, నేను బతికుండగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను, తెలుగు ప్రజల ఐక్యతకి అన్యాయం జరగనివ్వను, భారతదేశ సమగ్రతకి అన్యాయం జరగనివ్వను, భంగం వాటిల్లనివ్వను. పొలాల్లో నిలిచిపోయిన డ్రైన్లు పారుదల గాక కుళ్ళిపోతా ఉంది. ఇక్కడ ఒక్క మన రేపల్లె సమస్య కాదు, ఏ మూలకెళ్ళిన ఇదే సమస్య. మనకి ముఖ్యంగా అరవపల్లి, ఉప్పూడి పరిసరాల డ్రైన్లు, వాటిని మీరు చూడండి, అక్కడ వెళ్ళి చూస్తే గుర్రపు డెక్క, నాచు, ప్లాస్టిక్, రకరకాల నానా వ్యర్థాలతో నిండిపోయింది. ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు మాట్లాడతారు? మనకి బాధ్యత గల నాయకులు కావాలి. కూర్చున్న ఎమ్మెల్యేలు తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి ఇళ్లకొచ్చి ప్యాకాట క్లబ్లు నడిపించడం తప్ప వీళ్ళకి డ్రైన్లు పొడ్చాలని, డ్రైన్లు శుద్ధి చేయాలని బాధ్యత లేదు వీళ్ళకి. ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. అరే అన్నం పెట్టే రైతుకి అండగా లేని కాడికి ఎందుకు? మరి చుట్టుపక్కల మన జీవనదులు బోల్డన్ ఉన్నాయి, మనకి ఇన్ని పంట కాలువలు ఉన్నాయి, ఇన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంకా తాగునీటికి సమస్య ఉంది. ఏ నియోజకవర్గంకి వెళ్ళు తాగునీటి సమస్య. ఒక జల్ జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వానికి ఉంది, ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసింది. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు కుళాయి కావాలని నిధులు వచ్చినాయి, 100 కోట్ల నిధులు వచ్చినాయి. ప్రతి జిల్లాకి డబ్బులు సద్వినియోగం చేయాల, దాంట్లో డబ్బులు కొట్టేద్దాం అనుకుంటున్నారు తప్ప ఒక్కొక్క ఇంటికి ఒక కుళాయి పెట్టాలి. డబ్బులు వస్తున్నాయి, డబ్బులు ఉన్నాయి. అరే అన్ని మాటల మీద వెనక్కి తీసుకొని కనీసం తాగునీటి అవసరాలు కూడా తీర్చలేని ప్రభుత్వం. రేపల్లె ఒక సముద్ర తీరం ప్రాంతం, ఎంత గొప్పగా డెవలప్ చేయొచ్చు, ఎంత గొప్ప పర్యాటక కేంద్రంగా తయారు చేయొచ్చు. కానీ ఇది పేకాటకి కేర్ ఆఫ్ అడ్రస్గా అయిపోయింది. పేకాటకి యువతకి మనం ఏం చెప్తాం? పేకాటక. అటు మనం గుడివాడికి వెళ్తే పేకాట క్లబ్లు, బందరికి వెళ్తే పేకాట క్లబ్లు, అటు ఉత్తరాంధ్ర వెళ్తే పేకాట క్లబ్లు, మట్టి మాఫియాలు, దోపిడీలు, దాడులు తప్ప ఒక్క అభివృద్ధి లేదు. మాట్లాడదామంటే భయపెడతారు, నోరు తెరుద్దామంటే గొంతులొక్కేద్దామంటారు. అరే బలంగా అంటే అందరినీ మనకి విచ్ఛిన్నం చేద్దామని. మనం భయపడితే సమాజంలో అభివృద్ధి రాదు. నేను మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. అభివృద్ధి జరగాలి. ఇప్పుడు వాగు పుడికలు తీయకపోతే మన సముద్రంలోకి వెళ్లాల్సిన నీళ్లు పంట పొలాల వైపు వచ్చి కుళ్ళిపోతా ఉన్నాయి. దీని గురించి మాట్లాడేవాడు ఎవడు లేడు. మీకు ఉదాహరణకి వైసీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పట్టుకొచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ఒకసారి అది ఆపేయండి అమ్మా, అది ఆ బాంబులు ఆపేయండి. లాస్ట్లో కాల్చండి ప్లీజ్, దయచేసి లాస్ట్లో కాల్చండి. మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దాదాపు 55 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది మన తాగునీటికి, ముఖ్యంగా మన రేపల్లె మున్సిపాలిటీకి. దానికి పక్కనున్న పట్టిసీమ ప్రాజెక్టు నిర్వీర్యం చేయడం వల్ల ఆ పని ముందుకెళ్ళనివ్వట్ల. అలాగే మనం కూర్చోబెట్టి స్వభావం రీత్యా ఇది ఇసుక నేల, డ్రైనేజ్ మురికి నీరు బయటికి రావడం వల్ల అస్తవ్యస్తంగా అయిపోద్ది. దీని గురించి మాట్లాడేవాడెవడు? పేకాట క్లబ్ల మీద ఉన్న జోరు హుషారు ప్రజా సమస్యల మీద, తాగునీటి సమస్యల మీద లేదు. ఇందాక చెప్పినట్టుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, అది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ముందేం చేశాడు? వీళ్ళ ఇంట్లో ఉన్నది, వీళ్ళ కుటుంబంలో కూడా ఈ పక్కన పడే ఆస్తులు దోచుకోవడం మీద ఉన్న పిచ్చి వీళ్ళకి. పాపం
మనకి రైల్వే కోడూరులో కూడా వెంకట నరసయ్య గారు అని చెప్పి వెరైటీస్ మైన్ ఆయన గుర్తించారు. వాళ్ళ తాతగారి సమయంలో, జగన్ తాతగారి సమయంలో అక్కడికి వెళ్ళి ఆయన్ని మనుషులను పెట్టుకుంటే కొద్ది రోజుల తర్వాత ఆయన అకస్మాత్తుగా చనిపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వెరైటీస్ మనల్ని వీళ్ళు ఎప్పుడు కూడా మీరు వైఎస్ జగన్ గురించి ఆలోచించాల్సిందే, మన రైతాంగం ముఖ్యంగా ఆలోచించాలి. వాళ్ళు ఎప్పుడు భూమిలో ఒక పట్టెడు, ఒక గుప్పిడి గింజలు తీసి భూమిలో చల్లే అలవాట్లేదు వీళ్ళకి. ఒక పట్టెడు గింజలు తీసి భూమి మీద చల్లే అలవాటు, దాని నుంచి పైరు తీసే అలవాట్లేదు. భూమిని తవ్వే అలవాటు తప్ప భూమిలో విత్తనాలు జల్లి పంట పైర్ని పైకి తీసుకొచ్చే అలవాట్లేదు వీళ్ళకి భూముల్ని తవ్వటం, ఖనిజాలని తీయటం, గనుల్ని దోచేయడం తప్ప నిజంగా ఒక పట్టెడు గుప్పెడి గింజలు భూమి మీద వేస్తే పచ్చని పైరైతే దాన్ని ఎంత కాపాడుకోవాలి, ఎంత శ్రద్ధగా తీసుకోవాలి. మన చేతిలో ఒక ముద్ద అన్నం తింటున్నామంటే రైతు పడ్డ కష్టం, రైతు పడే కార్చే కన్నీరు, ఇవన్నీ తెలియాలంటే గనుల్ని భూమిని మనకి ఛేదించేవాడికి రైతు తాలూకు కష్టం ఎప్పటికీ అర్థం కాదు. నిజంగా ఇది రైతు ఆలోచించాలి. స్వభావం ఎలా ఉంటుందంటే కష్టం ఉన్నోడికే కష్టం తెలుస్తుంది. బిడ్డలున్న తండ్రికే ఇంకొక బిడ్డ కష్టం తెలుస్తుంది. మనకి అమర్నాథ్ గౌడ్ చనిపోతే అక్కను రక్షించకుండా అమర్నాథ్ గౌడ్ బాధ ఎవరికి తెలుస్తుంది? బిడ్డను కోల్పోయిన తండ్రికి తెలుస్తుంది, బిడ్డలున్న తండ్రికి తెలుస్తుంది, ఆడబిడ్డలున్న తల్లిదండ్రులకు తెలుస్తుంది. జగన్ మొన్న చెప్తా ఉన్నాను తెనాల్లో, ఇంత పెద్ద గులకరాయి, చిన్న గులకరాయి పెడితే ఇంత పెద్ద కూర్చొని డ్రామా వేశాం. నేనేం చెప్పాను ఇందాక, లా అండ్ ఆర్డర్ అని చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ ఎంత కావాలి, ఎంత అవసరం అంటే ఈ వెనకున్న రేపల్ల స్టేషన్ వెనకాలే కదండి, రేపల్ల రైల్వే స్టేషన్. ఇక్కడ నేను అప్పుడు అనిత గారు హోమ్ మినిస్టర్ పాప ఒక మహిళని భర్త ముందు దారుణంగా అగౌరవపరిచి మానానికి భంగం కలిగిస్తే బాధ్యత ఉన్న ఒక హోంమంత్రి ఏం మాట్లాడాలండి? ఏం మాట్లాడాలి? శిక్షలు పడాలి, పట్టుకోవాలి. అప్పుడుగా ఒకటో రెండో రేపులు జరుగుతాయి అంటారు ఆవిడ. ఆ ఒక్క మాట పర్యవసానం మీరు ఎంత ఊతమిస్తుంటే మనందరం ఆలోచించాలి. నాయకులు చాలా బాధ్యతతోటి నాలుక మీద నియంత్రణతో మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఆ రోజు రేపల్ల స్టేషన్లో జరిగిన ఒక దారుణమైన సంఘటన శిక్ష పడి ఉంటే అమర్నాథ్ని అక్కని ఆ ఆడబిడ్డని ఏడిపించడానికి సాహసం చేసేవాళ్ళు కాదు. అంటే ఒకటి రెండో జరుగుతాయి, క్రిమినల్స్ రాజ్యాలు ఏలొచ్చు, తప్పులు జరిగితే ఏదైనా అయిపోవచ్చు, మనల్ని ఎవరిని ఏం చేయలేని ఒక భరోసా. అమర్నాథ్ వాళ్ళ అక్కని స్కూల్కి వెళ్తా ఉంటే ఏడిపిస్తే అమర్నాథ్ 15 ఏళ్ల బిడ్డ, ఆ కుర్రవాడు అమర్నాథ్ గౌడ, అమర్నాథ్ బీసీయా ఎస్సీయా కాదు, ఇవన్నీ కాదు. ఆ బీసీకి జరిగిన అన్యాయం వీటన్నిటికంటే మించి కూడా అరే నిండు 100 ఏళ్ళు బతకాల్సిన బిడ్డ అమర్నాథ్. నిండు 100 ఏళ్ళు ఎవడైనా ఏం దీవిస్తాం? నిండు 100 ఏళ్ళు చల్లగా బతుకున్నానని అంటాం కానీ నువ్వు అర్ధాంతరంగా చనిపోవని ఎవరిని కోరుకోం. అలాంటి బిడ్డ ఎందుకు చనిపోయాడు? చంపేశారు. రోడ్డు మీదకి వచ్చి అక్కని చడాయిస్తూ ఉంటే, ఏడిపిస్తూ ఉంటే వచ్చి మా అక్కని ఏడిపించొద్దు అని అన్న మాటకి కోపం పెట్టుకొని చేలల్లోకి తీసుకెళ్ళి, జొన్న చేలల్లోకి, ఆ చెరుకు చేలల్లోకి తీసుకెళ్ళి కూర్చొని పెట్రోల్ వేసి కాల్ చేశారంటే నేను ఇదే బాధ చెప్పాను. ఎంత బాధ కలిగిందంటే చిన్నప్పుడు నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేటప్పుడు నిప్పు మంటలతో కొట్టించుకునేవాడిని. క్షమించాలి చప్పట్లు కాదు అంటే వినండి, నిప్పులతోటి మంటలతోటి కొట్టించుకునేవాడిని. ఈపు మీద, ఒంటి మీద కొట్టించుకుంటే ఒళ్ళు కాలిపోయేది. ఈ రోజుకి నా ఏళ్ల మీద కాలిపోయిన ముద్రలు ఉంటాయి, శరీరం కాలిపోయింది. అంటే ఒక చిన్నపాటి నూనె చుక్క వంట చేసేటప్పుడు పడితేనే గిలగిల్లాడిపోతాం. అలాంటిది 15 ఏళ్ల బిడ్డ చేసిన తప్పేంటంటే మా అక్కని ఏడిపించకండి అన్నందుకు జొన్న చేలలోకి తీసుకెళ్ళి పెట్రోల్ వేసి అంటించేశారు. ఆ బిడ్డ ఎంత ఏడుపు ఏడ్చుంటాడో, ఎంత ఆత్మ ఎంత క్షోభించి ఉంటుందో మనం ఊహించుకోలేం.
గుండె పూడుకుపోద్ది, నా గొంతు పూడుకుపోద్ది. నాకు ఎంత ఏడుపొస్తో. ఏంటి దీనికి అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ. లా అండ్ ఆర్డర్ ఇది. బలమైన మంత్రులకు కానీ, బలమైన హోంశాఖ బలమైన అధికారులకే, ఒక్క ఎస్ఐకే నువ్వు రౌడిజం కంట్రోల్ చెయ్యంటే నేను మీకు చెప్తున్నాను 2 వారాల్లో ప్రతి రౌడీ ఎదవని మక్కలు ఇరగ్గొట్టి కింద సెల్లో కూర్చోబెడతాం. ఎస్ఐకి ఉంది, ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోలీసుకు ఉంది. నువ్వు పోలీసులను పని చేయనిస్తే కదా. ఎంతసేపు రౌడీలు వెనకేసుకురా, అమ్మాయిలు నేర్పించే వాళ్ళు వెనకేసుకురా, దాడులు చేసేవాళ్ళు వెనకేసుకురా అంటే ఇలాగ ఉంటుంది ప్రభుత్వం. మనం ఎందుకు భయపడాలి? మాట్లాడితే చంద్రబాబు గారిని జైల్లో పెడతారు. చంద్రబాబు గారు నాకే స్నేహితులు కాదు, బంధువు కాదు. అరే ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, చాలా దశాబ్దాలుగా పాలిటిక్స్ ని హ్యాండిల్ చేసిన వ్యక్తి. పాలసీ విభేదాలు ఉంటాయి, పొలిటికల్ విభేదాలు ఉంటాయి. అంత మాత్రాన్ని కూర్చొని అంత దారుణంగా చేసామని కాదు కదా. పోలీస్ శాఖ కూడా, అధికారులు కూడా చట్టం సమానంగా జరిగే పని చేయదు. ప్రతిసారి చెప్తాను, బలంగా ఉన్న వాళ్ళకేమో చాలా బలహీనంగా పనిచేస్తే చట్టాలు, బలంగా ఉన్న వాళ్ళకి బలహీనంగా పనిచేస్తే చట్టాలు. బలహీనంగా ఉన్నారు అమర్నాథ్ లాంటి వాళ్ళకి, వాళ్ళ మీద చాలా బలంగా పనిచేస్తాయి చట్టాలు. గొంతు తెరవండి చంపేస్తారు, ఏదైనా మాట్లాడండి కేసులు పెట్టేస్తారు, ఏదైనా మాట్లాడండి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేస్తారు. ఎవడు ఎదురు తిరగాలి? ఎందుకు మాట్లాడాలంటే అది మన ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యంలో మీరు రోడ్ల మీదకి వచ్చి గొంతెత్తకపోతే, ఈరోజు నేను ఓట్ల కోసం అడగట్లా, ఓట్ల కోసం తపన పడట్లా, మీ భవిష్యత్తు కోసం తపన పడుతున్నా. మీ బంగారు భవిష్యత్తు కోసం అనే అన్నం పండించే రైతు బాగుండాలని కోరుకుంటున్నా. కనీసం ఉపాధి అవకాశాలు ఏమి పక్కన పెట్టి తాగునీరు కావాలి. ఆక్వాతో నిండిపోయింది, వ్యర్థాలతో నిండిపోయింది. ఆక్వా డబ్బులు కావాలి. ఆక్వాతోటి మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. మొత్తం భూమి నీరు కలుషితం అయిపోయింది. కనీసం రక్షిత మంచినీరు కావాలి. మట్టి దవ్వేస్తా ఉన్నారు. ఎక్కడికెళ్ళి మనకు మడ అడవులు రక్షణ, రేపల్లికి మడ అడవులు రక్షణ, తుఫాన్లు రాకుండా ఆపుతాయి. అలాంటి మడ అడవులను కూడా మనకి ఛేదించి తీసేసి తీర ప్రాంతానికి రక్షణ లేకుండా చేస్తున్నారు. ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి, అమర్నాథ్ గౌడ్ చనిపోతే మోపిదేవి వెంకటరమణ గారు వచ్చి 10 లక్షల రూపాయలు క్యాష్ పట్టుకొచ్చేలా చూపిస్తారు. ఏమర్థం చేసుకుంటాం? అంటే ఒక 15 ఏళ్ల బిడ్డ ప్రాణం 10 లక్షల రూపాయల. ఒక కొండని కిందకి లాగేసి ఒక నిలువున ఒక చెట్టుని నరికేస్తే ఆ చెట్టుకు వెల కట్టగలవా? ఒక ప్రాణానికి వెల కట్టగలవా? 10 లక్షల రూపాయలు ఇచ్చి క్యాష్ ప్రభుత్వం చెక్ ఇస్తుంది. 10 లక్షల రూపాయలు క్యాష్ తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రుల మీద, బీదవాళ్లే వాళ్ళని తీసుకొచ్చి ఇలా అంటే వాళ్ళు ఏంటి టెంప్ట్ అయిపోతారన్నా, లొంగిపోతారన్నా, వాళ్ళు చీకొట్టారు డబ్బు తల్లిదండ్రులు ఇద్దరు. ఎందుకంటే న్యాయం జరగాలి మా బిడ్డకని. నేను లా అండ్ ఆర్డర్, నేను చెప్తున్నాను మీకు, కూటమి ప్రభుత్వం చాలా బలమైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తీసుకొస్తుంది. ఒక్క ఆడబిడ్డకు కానీ ఎవరికైనా సరే అన్యాయం జరిగితే హోంమంత్రికి సంబంధం లేదు. ఒక బలమైన కానిస్టేబుల్ కూడా వాళ్ళని ఎదిరించే స్థాయికి అంత బలోపేతం చేస్తాం పోలీస్ వ్యవస్థని. నిజాంపట్నం పోర్టు మనకి నిజంగా కానీ పూర్తి చేస్తే ఎంత అభివృద్ధి ఉంటుంది, ఎన్ని ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇవన్నీ చేయాలంటే చాలా గ్రేట్ స్టెబిలిటీ కావాలి మనకి. ఆ స్టెబిలిటీ కోసం రావాలి అంటే నేను కూర్చొని ఎందుకు తపన పడుతున్నానంటే, ఓటు చేయకూడదని అనుకున్నా. అంటే రాష్ట్ర విభజన తర్వాత మనందరం విడివిడిగా కొట్టుకుంటా ఉన్నాం, అందరం కలిసి ఉండాలి. 2014 నుంచి నా తపన ఇదే. అందరం కలిసి ఉంటే తప్ప, మెజారిటీ పార్టీలు కలిసి ఉంటే తప్ప మన గ్రామాలు మీరు చూడండి. ఆ రోజు నేను చంద్రబాబు గారికి అండగా ఉండగానే ఎంత బలమైన ఒక ప్రశాంతమైన వాతావరణం వచ్చింది. ఇంకా ఈ సమాజంలో సాటి మనిషి కోసం నిలబడగలిగే వాళ్ళు ఒక సమూహం ఇంకా ఉంది అని ఒక భావన కలిగేది. ఇది నేను ఆయనకి చేసింది కాదు, అది మనందరికీ మనం చేసుకున్నది. అరే నీ కష్టం ఉంటే నేను వస్తా, ఈయన కష్టం ఉంటే ఇదిగో ఆయన వస్తారు, నేను వస్తాం. ఇలా ఒకరికొకరు. అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి కష్టం వస్తే మేము బయటకు వస్తాం. ఇది ఒక కుటుంబం, ఒక వ్యక్తి సమస్య కాదు, మన నేల సమస్య, మన జాతి సమస్య, మన ఆంధ్రప్రదేశ్ సమస్య. ఇది సూర్యలంక దగ్గర ఉన్న సుమారుగా 95 చదరపు కిలోమీటర్ల మడడవుల్ని
ఆక్రమించి చెరువులు తవ్వేస్తా ఉన్నారు. 1 ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, 95 చదరపు కిలోమీటర్లు. ఇప్పటికీ 1500 హెక్టార్లు తవ్వేశారు. ఎందుకని తపన పడుతున్నావు అంటే నువ్వు మడ అడవుల్ని సృష్టించలేవు. నువ్వు మడ అడవుల్ని సృష్టించలేవు. అవి తీర ప్రాంతానికి కోటలవి. మన ఇమ్యూనిటీ లాగా, శరీరానికి ఇమ్యూనిటీ లాగా అవి తీర ప్రాంతానికి కోటలవి. తుఫాన్ల సమయంలో అవి కోటలవి. అలాంటిది మడ అడవుల్ని కొట్టేస్తా ఉంటే చూస్తూ కూర్చున్నామంటే యంత్రాంగం ఏం చేస్తుంది? ఎంత మట్టి తింటారు? తెలంగాణలో ఒక సామెత చెప్తారు, ఎవడైనా సరే భూమికి బాకీ ఉన్నాడని. నువ్వు ఎంత మట్టిని తినే చివరికి ఎవడైనా సరే, వైసీపీ వాడైనా సరే, మీరు మట్టిలో కలిసిపోవాల్సిందే. మీరు ఎక్కడికి వెళ్ళలేరు. మీరు అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉంటే చూస్తూ ఊరుకో. మా లాంటి వాళ్ళు ఇంకా బతికే ఉన్నాం. పవన్ కళ్యాణ్ లాంటోడు, జన సైనికులు, మేమందరం ప్రజాస్వామ్యానికి పరిరక్షకులుగా మేమందరం బతికే ఉన్నాం, నిలబడతాం. రాజకీయ మనకి లబ్ధికి అతీతంగా ఈ దేశం కోసం చచ్చిపోయే వాళ్ళు ఇంకా బతికే ఉన్నాం. మనకి వైఎస్ జగన్ గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఇదో కూల్చేవాడు ఉంటే కట్టేవాడు ఉంటాడు, దోపిడీ చేసేవాడు ఉంటే దోపిడీని నిలువరించేవాడు ఉంటాడు. అడ్డగోలుగా మీరు దాడులు చేస్తా ఉంటే తిరగబడేవాడు ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. కాలం అందరికీ అన్ని అవకాశాలు ఇస్తుంది. ఇప్పుడు దాకా మీరు 5 సంవత్సరాలు ఇచ్చారు, సంతోషం. జగన్ ఒకటే అడిగాడు, ఒక్క ఛాన్స్ ఇమ్మన్నారు. ఒక్క ఛాన్స్ ఇంటే ఏం చేశాడు? మీకు సాగునీరు ఇవ్వాలా, తాగునీరు ఇవ్వాలా, కాలువల్లో పూడికలు తీయాలా, మెగా డిఎస్సి ఇవ్వాలా, ఏ ఒక్కటి ఇవ్వాలా. ఉన్న స్కూల్స్ తీసేశాడు. మనకి ఫీజు రీయింబర్స్మెంట్లు సరిగ్గా చేయలా. అమ్మఒడి అని చెప్పి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు ఉన్నాడు, ఒక్క బిడ్డకు మించి ఇవ్వట్లా. ఇవన్నీ కాకుండా మేము ఒకటే చెప్పాం, మీరు మేనిఫెస్టో చూడండి. అందరూ యువతంతా ఉన్నారు, మహిళలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మీ కూటమి మేనిఫెస్టో చూడండి. మేము బాధ్యత తీసుకుంటాం, జవాబుదారీతని వహిస్తాం. దివ్యాంగులను కూడా బెదిరిస్తాం. దివ్యాంగులు కూడా బెదిరిస్తున్నారు వీళ్ళు. మనం దివ్యాంగులకు ఇప్పుడు ఇచ్చే 3,000 కాకుండా 6,000 రూపాయలు దివ్యాంగులకు ఇస్తున్నాం. అలాగే వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు చేస్తున్నాం. అలాగే మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లని, ఒక కష్టాన్ని ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉండేందుకు 3 గ్యాస్ సిలిండర్లు. అలాగే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాగానే విడుదల చేస్తాం. ముఖ్యంగా రైతుకి సంవత్సరానికి 25,000 రూపాయలు అండగా ఇస్తాం. అలాగే కౌలు రైతుకి గుర్తింపు కార్డులు, సాగునీటి ప్రాజెక్టులన్నీ ముందుగా బాధ్యత పూడికలు తీయించడం. కొత్త ప్రాజెక్టుల కంటే ముందు పూడికలు తీయించి ఆ డ్రైనేజీలని సరిగ్గా సక్రమంగా నిర్వహించి ముందు ఉన్న ఆయకట్టుని కాపాడుకునే విధంగా ముందుకు తీసుకెళ్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ గురించి చెప్తున్నాం. వీళ్ళు భూమి మీద పిడికిడి గింజలేసి పైరుని పండించేవాళ్ళు కాదు. వీళ్ళు ఒక గింజ దాటి చెట్లు పెంచేవాళ్ళు కాదు. మీరు చూస్తే రైల్వే కోడూరులో పాపం ఎవరో ఏదైనా మాట్లాడారు వైసీపీకేనంటే పచ్చని మామిడి చెట్లు నరికేశారు వీళ్ళు. వైసీపీ వాళ్ళు పచ్చని చెట్లు నరికేయడం అలవాటు వీళ్ళకి. ఒక సాగునీరు తాగునీరు కాదు, వీళ్ళు పచ్చని చెట్లు కనిపిస్తే దానికి ద్వేషం ఉంటే చెట్టు మీద చూపిస్తారు. అలాంటి వాడికి అధికారం ఇచ్చారు మీరు. వాళ్ళకి నిజంగా లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటంటే మీ ఆస్తుల మీద మీకు కంట్రోల్ ఉండదు. జగన్ చెప్తున్నాడు ఈ మధ్యన, మీకు మంచిది అంటాడు. మాట్లాడితే మనం అంబేద్కర్ గారి విగ్రహం పక్కనంతా పెడతాం. మనం ప్రతి గల్లీలో దేనికి పెడతాం? అంబేద్కర్ గారి విగ్రహం దేనికి పెడతాం? చట్టాలకు మించి ఇప్పుడు మనకి బ్యూరోక్రసీ తప్పు చేస్తే, గవర్నమెంట్ ఉద్యోగులు తప్పు చేస్తే ఎక్కడికి వెళ్తాం? కోర్టు పారదర్శకంగా ఉండి కోర్టుకి అట్లీస్ట్ ఒక విన్నవించుకుంటాం. ఇది నాని పాల్కీవాలా గారు కూర్చోబెట్టి ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని చెప్పి ఎక్కడో కేరళలో ఒక మఠాధిపతికి ఆయన భూమిని ప్రభుత్వం, అప్పుడున్న కేరళ ప్రభుత్వం తీసుకుంటానంటే ఒకడి హక్కుని నువ్వు కాలు రాసెత్తి వాడి భూమిని, వారి సంక్రమించిన హక్కును తీయడానికి లేదు అని దాదాపు 15 మంది హైయెస్ట్ ఇప్పటిదాకా భారతదేశంలో ఆయన వాదించి ఎవరి ఆస్తులు ప్రాథమిక హక్కు అని చెప్పిన వ్యక్తి. అంత వాదించిన వ్యక్తి
మనకి రక్షణ కల్పించాడు. మన రాజ్యాంగం చదువుతాం, కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది కోర్టుల పరిధిలో లేకుండా చేశాడు. ఇక్కడ బిల్డింగ్ ఉంది, ఇక్కడ సుభద్ర ఎలక్ట్రికల్స్ హార్డ్వేర్ ప్లైవుడ్ ఫర్నిచర్ అని చెప్పి రాసిన బిల్డింగ్ ఉంది. అలాగే ఇక్కడ కూర్చోబెట్టి పరమపద వాసిని శ్రీమతి తడవర్తి గారి బంగ్లా ఉంది, అక్కడ మురళీప్రియ కాంప్లెక్స్ ఉంది, అక్కడ కూర్చోబెట్టి ఇవన్నీ కాంప్లెక్స్లు ఉన్నాయి. వీటన్నిటికీ ఏముంటాయి? మనకి పత్రాలు ఉంటాయి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, స్టాంప్ పేపర్లు ఉంటాయి. ఈ స్టాంప్ పేపర్లు ఏం చేస్తారు? రేపు పొద్దున ఇంకో బిల్డింగ్ లేపుకోవాలి, ఇంకో ఫ్లోర్ లేపుకోవాలి, డబ్బులు లేవంటే కూర్చోబెట్టి ఏం చేస్తారు? వాళ్ళు కూర్చోబెట్టి బ్యాంకులకు వెళ్తారు. బ్యాంక్ ఏం అడుగుద్ది? మాకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వండి అని అడుగుద్ది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తే అప్పుడు వాళ్ళు కావాల్సిన లోన్ ఇస్తారు. లేదంటే చిన్న ఇల్లు ఉంది, బిడ్డల్ని పై చదువులు చదివించుకోవాలంటే బ్యాంక్ వాళ్ళు ఏమంటారు? వడ్డీ వ్యాపారులు ఏమంటారు? ఫైనాన్షియల్స్ ఏమంటారు? మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వంటారు. ఇప్పుడు మనకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరంటారు. బిడ్డలకి మీరు పెళ్లిళ్ళు చేసి కట్నాలకి వచ్చే వాళ్ళకి మీరు ఆడబిడ్డలకి పసుపు కుంకాల కింద మీరు ఏమి ఇస్తారు? జెరాక్స్ పేపర్లు ఇస్తారా? జెరాక్స్ పేపర్లు ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? నమ్ముతారా? సోషల్ స్ట్రక్చర్ కూడా పాడైపోతుంది. ఇప్పుడు జగన్ ఏదైనా నిజంగా నిజాయితీ పరుడు అనుకుంటే ప్రతి ఆస్తిని తనఖా పెట్టాడు. 25,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఒక్క వైజాగ్లోనే 25,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టాడు ఒక్క విశాఖపట్నంలోనే. నేను రాష్ట్రం అంతా చెప్పట్లా. నిన్ను ఎలా నమ్ముతావు? నిన్ను కేంద్ర ప్రభుత్వం ముసాయిదా పంపించింది, ఇది పనిచేస్తుందా లేదా, చెడు మంచి చెడు విచారించమని, అంతేగాని అమలు చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్పలా. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చెప్పినా కానీ మనం మాట్లాడుకుంటాం, ప్రజలను అడుగుతాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడుగుతాం, ఇది మీకు నచ్చిందా లేదా అంటే మీరు నచ్చనప్పుడు ఏం చెప్తాం? కేంద్ర ప్రభుత్వానికి చెప్తాం, ప్రజలకు నచ్చలేదు, మేము దీన్ని తిరస్కరించమని చెప్తాం, దయచేసి మేము తిరస్కరిస్తున్నామని చెప్పాలి. కానీ జగన్కి దీంట్లో చాలా లాభం కనిపించింది. ఏ హక్కులు లేకుండానే ఇళ్లలోకి వచ్చి మన ఆస్తులు లాక్కుంటా ఉన్నారు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అవుద్ది మనం కూర్చోబెట్టి మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం ఒప్పుకుంటే. లాయర్లకే సంబంధం లేదంట. మీ ఇల్లుని ఏమన్నా కబ్జా పెడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నెక్స్ట్ వెళ్ళి గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంట. గవర్నమెంట్ ఆఫీసర్ మీ మనిషి అయితే మాకెక్కడ న్యాయం చేస్తాడు? కోర్టుకి వెళ్తే కానీ ఇప్పుడు కోర్టుకి జిల్లా కోర్టులకు వెళ్ళడానికి లేదు, స్థానిక కోర్టులకు వెళ్ళడానికి లేదు, హైకోర్టుకి వెళ్ళాలంట. మన ఆస్తిని ఎవరన్నా దోచేస్తే హైకోర్టుకి నేనే వెళ్ళడానికి ఆలోచిస్తాను. కర్నూలుకి వెళ్ళాలి, లేదంటే అమరావతికి వెళ్ళాలి. లాయర్ని హైర్ చేయగలమా మనం? ఎక్కడ పెట్టుకోగలం? స్థానిక కోర్టులకి శక్తి లేదు. ఈ బిల్డింగ్ని ఎవరన్నా దోచేస్తే ఇప్పుడు కబ్జా పెడితే మిథున్ రెడ్డి గారు, పెద్దారెడ్డి గారు మనుషులు, లేదంటే మోపిదేవి వెంకటరమణ గారు మనుషులు వచ్చి దాన్ని కబ్జా పెడితే దాని దిక్కు లేదు, ఎవరికి చెప్పుకుంటాం? అందుకని ఇది నేను ఒక జనసేన మద్దతుదారులు, టీడీపీ మద్దతుదారులు, భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు, న్యూట్రల్గా ఉండే ప్రజానికం నేను తిరస్కరిస్తున్నారు. నేను వాళ్ళ కోసం చెప్పట్లా, వైసీపీకి ఓటేస్తున్న వాళ్ళకి చెప్తున్నా. మీరు గనుక వైసీపీకి ఓటేస్తే కొరివితో తలగొక్కున్నట్టే. మీ ఆస్తుల్ని మీరే గాల్లో దీపం పెట్టేట మీ ఆస్తుల్ని. అందుకని ఒకసారి ఆలోచించి మీరు ఓటేయండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎలాగో వచ్చేస్తుంది. ఎన్ని సీట్ల మెజారిటీతో అనే ప్రశ్న తప్ప, అది 130 అది ఎన్ని ఓట్ల ఎన్ని సీట్ల మెజారిటీతో అనేది ప్రశ్న తప్ప వేరే ప్రశ్న లేదు. నేను తిరుగుతున్నాను కదా ప్రతి ఊర్లో కూడా ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని కింద నేలమట్టం చేసేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల 13 రోజు మనకి 13 కోసం సిద్ధంగా ఉన్నారు అంతే. కాకపోతే అది ఎన్ని ఓట్ల మెజారిటీ తోటి కూటమి ప్రభుత్వం వస్తుంది అనేదే ప్రశ్న. కూటమి గెలుస్తుందా లేదా అన్నదే ప్రశ్న కాదు. ఎన్ని సీట్లతోటి మెజారిటీ తోటి కూటమి ప్రభుత్వం వస్తుంది అన్నదే. సో దాంట్లో భాగంగా నేను ఈ రోజున అనగాని సత్యప్రసాద్ గారిని టీడీపీ రేపల్లి నుంచి సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తెన్నేటి కృష్ణప్రసాద్ గారు బాపట్ల ఎంపీ క్యాండిడేట్గా చేస్తా ఉన్నారు. నేను ఈరోజు అడుగుతున్నా, ఓట్లేయమని మిమ్మల్ని అర్థిస్తున్నాను. కానీ నేను బాధ్యత కూడా తీసుకుంటున్నాను. మన రేపల్లి సమస్యలకు కానీ, బాపట్ల సమస్యలకు కానీ, పార్లమెంట్ సమస్యలకు కానీ మీకు కష్టం వచ్చినప్పుడు మన జన సైనికుల ద్వారా, జనసేన నాయకుల ద్వారా మీరు ఒక్క కబురు పంపించినా మేము బాధ్యత తీసుకుంటాం. కూడికలు తీగిపోయినా కూర్చోబెట్టి మన జన సైనికులు, మన జనసేన నాయకులు దీనికి బాధ్యత తీసుకుంటారు. నేను కూడా బాధ్యత తీసుకుంటాను. ఇది
చిరంజీవి గారు లాంటి వ్యక్తికే ఆయన మెగాస్టార్ చిరంజీవి గారికి ఆ ఫోటోలు చూస్తూ ఉండే ఒకటే అనిపిస్తూ ఉంది. ఆయనకు కూడా గౌరవం ఇవ్వని వ్యక్తి. ఈ ముఖ్యమంత్రికి ఒక పిచ్చి ఏంటంటే అందరూ నమస్కారాలు పెట్టాలి. నమస్కారం ఎందుకు పెడతాం? ఇష్టంతో పెడతాం, గౌరవంతో పెడతాం, భయంతో ఎవడ పెట్టడం. జగన్ అది అర్థం చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరిని, ఏ హీరో అయినా సరే, ఎవరైనా సరే ఇష్టపడతాం. అంతేగాని ఎవరు కూడా పెద్ద చిన్న ఎవరు కూడా భయపడరు. ఎవరు ఇక్కడ చిన్న ఇబ్బంది పడతారు అంతే. దాన్ని జగన్ అందుకని ఏంటంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తినే ఇబ్బంది పెట్టిన వ్యక్తి సగటు మనిషిని ఇంకెంత ఇబ్బంది పెట్టగలడు? ఒక సీనియర్ రాజకీయ దురంధరులు చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టగలిగిన వ్యక్తి సగటు మనిషిని ఎందుకు ఇబ్బంది పెట్టలేడు? అందుకని ఇది మార్పుకి మనం వస్తున్నాం. మార్పు కూటమితోనే సాధ్యం. నేను సైజు తగ్గించుకొని ఓటు శాతం పెరిగినా కానీ ఎందుకు తగ్గించుకున్నామంటే ఈసారి ప్రజలు ఓడిపోకూడదు, ప్రజలకు అండగా నిలబడాలి, యువత ఓడిపోకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆడబిడ్డలకి భరోసా ఇవ్వాలి, వారిని మహిళలకి సాధికారత, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే మనకి డబ్బు, వారి సంపాదన ఉండాలి వాళ్ళ దగ్గర. ఇలాంటి బలమైన మనకి ప్రాజెక్ట్స్తో వస్తూ ఉన్నాం. మనకి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకుని 41,000 కోట్ల ఇసుకలో దోచేశారు, 40,000 కోట్ల రూపాయలు మద్యంలో దోచేశారు, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు, పోలీసులకి టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ కూడా ఇవ్వలేదు. ఈ రోజు వరకు కూడా నిజంగా ఇబ్బంది పడేలా చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే నేను బలమైన బాధ్యతలు తీసుకునే వ్యక్తుల సమూహం ఇది. అనగాని సత్యప్రసాద్ గారు కానీ, మనకి కృష్ణప్రసాద్ గారు కానీ, అక్కడున్న చంద్రబాబు గారు కానీ, నేను కానీ మేమందరం బాధ్యత తీసుకుంటాం. కష్టాలు ఉంటాయి, అద్భుతాలు మేము రాత్రికి రాత్రి సృష్టించలేము, కానీ నిలబడతాం, పారిపోం. సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా చాలా సవ్యంగా తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. అంబట్ రాయుడు గారు ఉన్నారు ఇక్కడ. ఆయన కూడా ఇబ్బంది పెట్టాడు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి గారిని అయితే, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారిని అయితే, ఇంకోవైపు స్థానిక అందరి రాజకీయ నాయకుల్ని అయితే, ఇంకోవైపు క్రికెటర్ 19 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ కొట్టినాడు. అలాంటి వ్యక్తి పాపం చాలా ఇష్టంగా, చాలా ప్రేమతో వెళ్ళాడు. పాపం ఆయనకి రాజకీయాలు తెలియదు, నమ్మాడు. ఆయన జగన్ చాలా ప్రేమగా నిముడతాడు కదా అందరినీ. పాపం నిజం అనుకుని వెళ్తే కూర్చోబెట్టి ఒకటే చెప్పాడు. అదేం మాట? చెప్పు మాట. ఒకటే మాట అన్నాడు నాకు అంబట్ రాయుడు గారు. వైసీపీ వాళ్ళకి బానిసలు కావాలి కానీ సమభుజంతో మనకి సగౌరవంగా కూర్చొని ఆత్మగౌరవంతో ఉండేవాళ్ళు అవసరం లేదు. బానిసలు కావాలి, మోచేతి అంబలి తాగేవాళ్ళు కావాలి. అరే మేము మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ని గుండెలో పెట్టుకునే వాళ్ళం. గౌరవం ఇస్తాం, నాయకులకి గౌరవం ఇస్తాం, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాం, బలంగా నిలబడతాం, ఎదురిస్తాం. అంబట్ రాయుడు గారిని ఎందుకు పెట్టాను? నేను ఒకటే అడిగా, యువతకి భవిష్యత్తులో ప్రతి చోట మనకి ఏముంది కావాలి? స్టేడియంస్ కావాలి. అరే సాయంత్రం పూట సరదాగా బయటికి వెళ్దామంటే ఇంట్లో ఉండే మగ్గిపోయి, ఇళ్లలో మగ్గిపోయి ఆడబిడ్డలకి చిన్న పార్కులు లాంటివి కావాలి. ఇంత పెద్ద తీరం ఉంది, సముద్ర తీరం ఉంది, సరదాగా బీచ్లోకి వెళ్ళి కూర్చునే ఫెసిలిటీస్ కావాలి. ఇవన్నీ ఏం లేవు మనకి. తాగునీటికి సాగునీటికి దిక్కు లేదు. ఇవన్నిటికి ఎక్కడ? మనం కూర్చొని మనం పని చేయాలి. యువతకి నేను వచ్చినప్పుడు వస్తా ఉన్నాను, యువత మీకు స్టేడియంస్ కావాలి, ఉపాధి కావాలి, విద్య కావాలి. ఒక్కొక్కడు ఎలా పరిగెడతారంటే యువత నేను వస్తున్నప్పుడు 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు చొక్కాలు తీసేసి మరి పరిగెడతా ఉంటే నాకు అనిపిస్తే అరే వీళ్ళందరూ దేశ నిర్మాణానికి ఎంత గొప్పగా పనిచేస్తారు వీళ్ళు. ఈరోజు ఎక్కేస్తా ఉన్నారు, అక్కడ దానిపైన ఎక్కేస్తారు, స్తంభాలకు ఎక్కేస్తారు. నేను దాంట్లో తప్పనుకోను. నేను ఏం ఆలోచిస్తానంటే ఇంత శక్తి ఉంది వాళ్ళకి, యువతకి ఇంత శక్తి ఉంది. మీరు ఖనిజాలు, నేను చెప్తాను, మీరు దేశ కళల ఖనిజాలు. మీరు మిమ్మల్ని ఏం చేయాలి? సక్రమమైన మార్గంలో పెట్టాలి, మీకు మంచి విద్యనివ్వాలి, స్కిల్ డెవలప్మెంట్ జరగాలి. అది ముస్లిమా, హిందువా, క్రిస్టియన్నా, నువ్వు కాప, కమ్మ, రెడ్డ, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా కాదు,
నువ్వు మనిషివా కాదా, నీకేం నేర్చుకోవాలనుంది, ఏం కావాలనుంది, నువ్వు ఆడబిడ్డవా మగబిడ్డవా కాదు, అమ్మ నీకేం కావాలనుంది, నాన్న నీకేం కావాలనుంది. ఒక ప్రభుత్వం ఒక పెద్దనలా పనిచేయాలి. అలాంటి పెద్దన్న ప్రభుత్వాన్ని స్థాపించడానికే ఈ రోజున కూటమిని ఏర్పాటు చేశాం. కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, పీఠాన్ని సాధిస్తున్నాం. పీఠం కూటమిదే అని తెలియజేసుకుంటూ నాతో పాటు ఈ సభకి మద్దతు తెలిపిన రేపల్ల ప్రజానీకానికి, అన్నదమ్ములకి, ఆడపడుచులకి, యువతకి, అలాగే నా సోదరుడు నా తమ్ముడు శ్రీ అంబటి రాయుడు గారికి, జనసేన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మత్తి భాస్కర్ గారికి, ఇంకొల్లు మాణిక్యాలరావు గారు భారతీయ జనతా పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గారికి, మా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారికి, పంతాని మురళీధరరావు గారికి, టీడీపీ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ గూడపాటి శ్రీనివాసరావు గారికి, మిక్కిలినేని నాగవంశీ గారికి జనసేన పార్టీ, గంగపోయిన సుధీర్ యాదవ్ జనసేన పార్టీ నాయకులకి, అలాగే అనగాని సత్యప్రసాద్ గారికి, తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి ఇంకొక మారు మీ మద్దతు కావాలని కోరుకుంటూ గెలుపు కూటమిదే, గెలుపు కూటమిదే, పీఠం కూటమిదే అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మీ అందరూ కూడా ఈ వేసవిలో ఓటు మీరు వేయటం కాదు, మన అంబటి రాయుడు చెప్పినట్టుగా మీరేస్తూ 10 మంది చేత ఓటేయించండి, 10 మంది చేత ఓటేయించండి. అలాగే పొద్దునే ఓటేసేయండి.